చాలా అద్భుతమైనటువంటి కంపోజింగ్, చాలా బాగున్నాయి సాంగ్స్. అందులో పాడిన సింగర్స్ మేము ఇక్కడ ఉన్నాం. ఒకసారి మా రాజ్ కిరణ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆవని పాడవే హాయిగా మోగవై పోగు ఈ వేళ రాయి పూలారాలతో పూసేటి పూల గంధాలతో మంచుతా
నేర్చుకొని ఒక స్థాయికి రావాలని అనుకుంటారు. నాకు తెలిసి ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరి దగ్గర ఆ కసి ఉంది అనుకుంటా. పక్కన పెట్టేసారా కొంప తీసి? ఎంతమంది దగ్గర ఉంది కసి? ఒకసారి చూడండి, చేతులు లేపండి. ఓకే, మిగిలిన వాళ్ళందరూ నీకు తెలుసా అది ఎలా పట్టుకోవాలో? నీకు తెలుసా అసలు దాని గురించి ఏం తెలుసని నీకు అది పట్టుకున్నావు అని అన్నారంట. అనేటప్పుడు ఆ మనిషికి మండి పెదబాల శిక్ష తెచ్చుకొని గురువు లేకుండా చదివి ఇప్పుడు సొసైటీని చదివాడు, మనందరినీ తన దగ్గర తెచ్చుకున్నాడు. ఆయనే గురు రాజ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది నేను క్రియేట్ చేసిన స్టోరీ కాదు. అంటే నేను రేడియోలో షో చేస్తున్నాను, బిగ్ ఎఫ్ఎంలో షో చేస్తుంటే డాడీ పిలిచారనమాట. నేను సరదాగా డాడీ అంటాను, బట్ అంటే నా బంధం కూడా ఒకసారి చెప్పుకోవాలి. నేను హౌస్ కీపింగ్ చందన బ్రదర్స్లో చేసేటప్పుడు నన్ను చేరదీసి, అంటే చందన బ్రదర్స్లో నన్ను పోరా బాబు మాకు చాలు ఎక్కువ మంది స్టాఫ్ అయిపోయారు అనేటప్పుడు నన్ను చేరదీసి పోషించిన వ్యక్తి కాబట్టి ఈరోజు మీ అందరి దగ్గర బిగ్ ఎఫ్ఎంలో వినబడేలా ఉన్నాను అని అంటే దానికి రీజన్ వారే. కాబట్టి ఇందాకే చెప్పేటప్పుడు తమ్ముడు ఫోన్ చేశాడు అనమాట, నాన్న గురించి ఏదైనా ఇంట్రెస్టింగ్ కూడా చెప్పానంటే అన్న బాగుంటుందా అని అన్నాడు. సో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. మీలో కూడా ఉండే ఉంటుంది. ఒక సుఖీభావనే కాదు, మీరు కూడా ఆయనంత స్థాయికి రావాలని కూడా మీరు ముందుకు రండి ప్లీజ్. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే స్టేజ్ మీదకి రండి. ఆయనకి ఇష్టమైన ప్లేస్ ఏది? ఎవరు మాట్లాడిపోతే నేను ఒప్పుకోను, మళ్ళీ నేనే తగులుకుంటాను, మీకు మళ్ళీ దాంట్లో రెడీ అయిపోతుంది. ఇందాక ఎవరో చెప్పారు, హ్యాండ్ రైజ్ చేశారు. ఆయనకి ఇష్టమైన ప్లేస్ ఏది కరెక్ట్గా చెప్తే మీకు గిఫ్ట్ ఉంటుంది. అంటే భోజనం చేసేటప్పుడు స్వీట్ ఎక్కువ వేయిస్తారు. ఎంతమందికి తెలుసు? ఎస్, ఆయనకి ఇష్టమైన ప్లేస్ ఆయన ఆఫీసేనంట. నిజం, ఆయనకి ఇష్టమైన ప్లేస్ ఆఫీసే. చాలా మంది అనుకుని ఉంటారు ఓకే సరదాగా లండన్ వెళ్తాడేమో మనోడు, అక్కడేమో సరదాగా ఈ స్థాయికి వచ్చారు అని అంటే గ్రేట్. ఎందుకంటే ఇంజిన్ ముందు బాగుంటేనే బాక్సులు అన్ని వెనక్కి వస్తాయి. నాలా కొంచెం తేడా చేస్తేనే ట్రాక్ తప్పుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ప్లీజ్. మన బర్త్డే బాయ్కి వచ్చి కేక్ కట్ చేపిద్దాం. ఈ లోపు ఏది రెడీ అయిందా మరి చెప్పాలి కదా, నేను వాడుతూనే ఉన్నా. ఒరే ఆపురే టార్చర్ అంటే నేను ఆపేస్తా. యా, ఏవి వస్తాయి, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. అందుకని ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మళ్ళీ. అంటే బాగా ఉన్నాయన్నమాట మధ్యలో, లేకపోతే అంత రెస్పాన్స్ ఎక్కడ వస్తుంది? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు కంపోజ్ చేసిన మన సుఖీభవ ఆల్బమ్ నుంచి ఒక సాంగ్ పాడడానికి రచిత గారు ఇచ్చేస్తున్నారనమాట. సో ట్రాక్ రెడీ అయ్యే లోపు మీకు ఇంకోటి ఏంటంటే, మీరు రండి పర్లేదు. సో గురురాజ్ గారు వాళ్ళ అబ్బాయిని అడిగాను అనమాట, నాన్నగారిలో నీకు నచ్చింది ఏంటి అని అంటే, రెండు ఒకటే అన్న, ఆయన ఎనర్జీ అని అన్నాడు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈయన మాత్రం ఫాస్ట్గా ఎక్కేస్తారంట, కొండలు కానీ లేకపోతే పొలాల్లో కానీ. వాళ్ళు మాత్రం తడుముకుంటూ ఎక్కడ నడుస్తూ ఉంటారంట. నెంబర్ 1, కొత్తదనంతో చేస్తే ఎక్కడైనా క్లిక్ అవుతారనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వారే. డాడీ సారీ ఎదురుగా పెట్టి పొగడకూడదు, బట్ మీరు ఇక్కడ ఉండకుండా అయితే ఉండలేరు, ఎందుకంటే బర్త్డే మీరే ఉండాలి, మేము ఉండి మాట్లాడాలి తప్పదు. ఆయన ఎక్కడైనా వెంచర్ చూస్తేనంట ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి, వెళ్ళి ఒక గడ్డపార ఒక గుణపం గడప రెండు ఒకటేనా నా వస్తువు నాకు వెళ్ళి వాగేస్తున్నా, పార గుణపం పట్టుకొని తవ్వి అది సోడు భూమియా లేకపోతే ఎర్రమట్టియా లేకపోతే బంకమట్టియా చూసి, అంటే ఎవరైనా ప్లాట్ కొనేటప్పుడు అది కుంగిపోతుందేమో అని ముందే చెక్ చేసి కొంటారంట. అందుకే ఇంతలా క్లిక్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. రజిత గారు రండి, మీ చూపులోనే నాకు బూతులు వినపడుతున్నాయి. ఈ దొంగ తెచ్చిన ఇంకా మైక్ ఇవ్వడం అక్కడ రెడీ అయిపోయిందండి ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే సార్. ఈ సాంగ్ రాజ్ కిరణ్ గారు కంపోజ్ చేయడం జరిగింది. సో నేను ఇది పాడబోతున్నా ఇప్పుడు. ఇది సుఖీభవ కన్స్ట్రక్షన్స్ గురించి రాసిన సాంగ్. అండ్ రాజ్ కిరణ్ సార్ చాలా మూవీస్ కంపోజ్ కూడా చేశారు, మొగుడ్స్ పెళ్ళమ్స్, ఇంకా చాలా మూవీసే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. కాదు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా, మొగుడ్స్ పెళ్ళాల్సి కూడా కొట్టరు నాకు తెలిసి, అదే లవర్స్ అంటే కొడతారేమో.
మీరు సెలెక్ట్ చేసుకునే ప్లేస్ అలాంటిది అనమాట. మెయిన్ రోడ్డు మీద ఉంటుంది, అందరికి అందుబాటులో ధరలు ఉంటాయి. అందుకని కదలిరా అనకుండానే అప్పుడు ఇప్పుడు ఎన్టీఆర్ గారు పిలిచారు అలా, ఇప్పుడు మళ్ళీ మీరు పిలుస్తున్నారండి కదలిరా అని. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలనుకుంటున్నాడు అంటారు కదా అతడి సినిమాలో, అన్న మాదిరి హేమ గారు ఏదో చెప్పాలి. అతిరథ మహారథులందరికీ కూడా, ఆర్టిస్టులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు వెల్కమ్ చెబుతుంది సుఖీ భవ. ఒక సెకండ్ ఆపిన తర్వాత ఇప్పుడు లంబీ శ్వాస తీసుకొని గట్టిగా చప్పట్లు కొట్టండి. బర్త్డే బాయ్ వస్తున్నాడు. ప్లీజ్ వెల్కమ్ గురురాజ్ గారు. వెల్కమ్ సార్. డాడీ అన్నీ మీరే తీసుకుంటే ఎట్లా? పాటలు మీరే రాసేస్తున్నారు, తర్వాత వెంచర్లు మీరే వేసేస్తున్నారు, చాలా మంది లైఫ్లు సెటిల్ చేసేసినారు. ఎందుకంటే ఇందులో చాలా మందికి నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ అంటుంది, అలా అయితే మా అమ్మాయిని ఇవ్వను అనే ఉంటారు. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేశారు, మీకు తెలియకుండా కదా. ఇంకో మైక్ ఇవ్వండి ఒకసారి. ఈ స్మైల్తోనే పడేస్తాడు డాడీ కస్టమర్ల నుండి మమ్మల్ని. థ్యాంక్ యూ డాడీ. లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. సో ఆన్లో ఉంది డాడీ, ఇలా ఇచ్చాడు. ఓకే ఉంది డాడీ, చెప్పండి. నవ్వుతో పడేస్తా అంటే విడాకులు వస్తాయి బాబు. అసలు మళ్ళీ నువ్వు పిటికలు పెట్టకు. మళ్ళీ మొదలే మన సినిమా ఇండస్ట్రీ నా తట్టలు పడతా ఉంటాము. పైగా వచ్చేసి నువ్వు మళ్ళీ నవ్వుతో పడేస్తావు అన్నారు. అది ఏంటి వద్దురా బాబు. మా తుజే సలాం, మన ఇద్దరం ఒకటి. డాడీ విరిగించేద్దాం. మా అమ్మ బంగారం, అలా డర్మనేలు పట్టదు. ప్లీజ్ ఇక్కడికి వచ్చేసండి, మీ మాట కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఓకే, హ్యాపీ బర్త్డే అన్న, హ్యాపీ బర్త్డే. సో ఇటువంటి గొప్ప అన్నని పరిచయం చేసిన మా రామకృష్ణ అన్నకి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే రామకృష్ణ అన్న టీఎఫ్సిసిలో దాదాపు ఒక 200 సాంగులు నేను చేసి ఉంటా. మంగ్లీ పాడిన ముచ్చటైన చిన్న ఊరి కథ, నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చి మొగుడ్స్ పెనం, మేడం గారు నమస్తారు. అయితే దాదాపు ఒక 30 మూవీస్ చేసి ఉంటా. సో కన్నడ, తెలుగు, తమిళ్. అన్నకి ఒక్కరికి 200 సాంగులు చేశాను. ఈ సమయంలోన అన్నగారు పరిచయం చేశారు. ఒకరోజు అన్నగారు నైట్ సాంగ్ రాశాను, నువ్వు చేయగలవు అన్నారు. నేను ఆల్రెడీ కోడి రామకృష్ణ గారు డైరెక్షన్ చేశాను. నాకు నైట్ నిద్ర అయిపోయింది. సో అలవాటు అయిపోయింది కాబట్టి అన్న చేస్తానని మార్నింగ్ వినిపించే సాంగ్ అన్న ఫిదా అయిపోయి, దాదాపు అన్న త్వరలో రిలీజ్ కాబోతున్న 50 సాంగులు రాశాడు. నేను చేసేసాను, అయిపోయింది. ఆయన ఎందుకు రాశాడు, ఒక డైలాగ్ వేసాడు, నేను ఎందుకు చేసాడు నాకు అర్థం కాలేదండి. అంతే. నిజం చెప్పాలంటే ఒక రైటర్ అంటే విషయాన్ని చాలామంది నేర్చుకొని ఇలా పదాలు ఉండాలి అలా రాస్తారు. అన్న జీవిత సత్యాలు రాశారు. సో దాన్ని క్రమేణంగా అంటే ఇలా కావాలి అలా కావాలని నేను చెప్పకపోయినా ఒక 2 పాటలు చేసిన తర్వాత మొత్తం ఒక 50 పాటలు అద్భుతంగా రాశాడు అన్న. అది త్వరలో వస్తున్నాయి. సో ఈ పాట రాసింది కూడా అన్న. కదలిరా ఆ నైట్ కంపోజ్ చేసి నాకు ఇమీడియట్గా రేపు కావాలన్నారు. నాకు ఇదే వర్క్ కాబట్టి ఇంకా అన్న కూడా అదే పద్ధతి. రామకృష్ణ అన్న నాకు రేపు పండుగ అంటే ఈరోజు ఫోన్ చేస్తారు, రేపు సాంగ్ కావాలంటారు. నిజంగా చెప్పాలంటే అంటే ఇంత వర్క్లో ఏమొస్తుందంటే ఒక విషయం అనేది కానీ కష్టతత్వం అనేది బయటపడుతుంది. ఈ విషయాలు కొన్ని విషయాలు మాత్రం నేను ఎన్ని సినిమాలు చేసినా కొన్ని విషయాలు మాత్రం అన్న ద్వారా నేర్చుకున్నా. థ్యాంక్ యూ అన్న. సో మీలాంటి వాళ్ళు మాకు ఎంతో ఆదర్శనీయులు. ఎందుకంటే మేము కూడా ఇంకా ఎదగాలి, ముందుకెళ్ళాలన్నప్పుడు మీలాంటి వాళ్ళు పరిచయం అవ్వడం కూడా మా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజ్ కిరణ్. వాస్తవంగా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కాని పరిస్థితిలో నేను కన్ఫ్యూజ్గా ఉన్నాను. ప్రతిసారి ఏంటిదనంటే ఈ స్టేజ్ మీదకి వచ్చేసి యాంకరింగ్ నేనే చేసేవాడిని, అందులో సగం కొట్టేసేవాడిని. ఏదో చీఫ్ గెస్ట్లనో మార్కెట్లనో లీడర్లనో ఏదో కాస్త మాట్లాడుతుంటూ అలా 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 తోసేసేవాడిని. ఈరోజు మా అబ్బాయి క్రిష్ మొత్తం అది లాగేసుకున్నాడు. సమయం ఏమో ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏది మాట్లాడకున్నా ప్రాబ్లమే, ఎవరితో మాట్లాడించకపోయినా ప్రాబ్లం, అది కూడా నాకే ప్రాబ్లం. ఎవరికి తినిపించకుండా నాకే ప్రాబ్లం, ఎవరికి తాగిపించకుండా నాకే ప్రాబ్లం.
అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యన ఈ రోజే పుట్టినటువంటి నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ అవసరమా అంటే మనకి గుర్తొచ్చారు ఈరోజు. ఏది ఏమైనా మనిషి జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని జయించిన వాళ్ళే నాయకులు అవుతారు, లీడర్లు అవుతారు, 10 మందికి ఆదర్శం అవుతారు, 10 మందికి అన్నం పెడతారు. కాబట్టి అది ఎంత కష్టమైనా ఇష్టంగా ప్రేమించేవాడిని కాబట్టి మరి ఆల్మోస్ట్ ఎక్కడ కూడా తక్కువ సమయంలో ఇవన్నీ కూడా కవర్ చేసి నా శక్తి ఏందో నేను నిరూపించుకుంటాను. ఇప్పుడు ముందుగా వచ్చేసిన గురువర్యులు, మాకు గురువు అంటూ ఉంటే ఒకే ఒక గురువు ఉన్నాడు. ఎందుకంటే అది మైక్లో కూడా చెప్తున్నాను, రికార్డ్ అవుతుంది కాబట్టి. ఆయన ఏంటిదంటే నేనే గురువు అంటే ఈయనకి ఎంతమంది గురువు ఉంటాడు అందరికి ఇలా చెప్పి ఉంటాడు. ఎవరు మా స్వామి చట్టుకుడు వచ్చి కూడా అందుకని రికార్డ్ అవుతుంది కాబట్టి మాకెవరు గురువు లేరు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, వారి గురించి నాకు తెలిసి ఇక్కడ హైదరాబాద్లో అంటే ఇక్కడ ఉన్న మీకందరికీ కూడా ఎక్కువ తెలియకపోవచ్చేమో. ఎందుకంటే వారు అక్కడ కర్నూలు అక్కడ పొద్దుటూరు దగ్గర ఉంటారు కాబట్టి మాకు తెలుసు. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు దర్శనాలు కూడా ఎంత ఇబ్బందిగా మాకు దర్శనాలు అయ్యాయి కూడా మాకు తెలుసు. అటువంటి స్వామీజీ నన్ను దీవించడానికి పోయిన సంవత్సరం తను 4000 కిలోమీటర్ల రథయాత్రలో ఉంటే గురుగారు నన్ను బ్లెస్ చేయాలని అంటే ఆ స్వామీజీ బ్రహ్మం గారి యాత్రని కూడా తను మధ్యన బ్రేక్ చేసి వచ్చి దీవించారు. ఈరోజు కూడా నన్ను దీవించడానికి ఎక్కడో తను ఆల్రెడీ ప్రోగ్రామ్స్లో ఉండి మరి తను తప్పనిసరి పరిస్థితులలో రావాలి అని అంటే తను అంత దూరం నుంచి తను నా కోసం ప్రయాణించి వచ్చి నన్ను దీవించడానికి వచ్చేసిన మా స్వామీజీ శ్రీ శ్రీ కృష్ణమాచార్య గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ జన్మలో చేసిన బంధమో తెలియదు, మరి ఒక బంధం ఈ జన్మలో ఏర్పడింది. ఆ బంధం కలిసి పుట్టకపోయినా ఎక్కడ బయటికి వెళ్ళినా బ్రదర్స్ అంటారు. ఆ బ్రదరే ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు. ఈ జన్మకి ఒక బ్రదర్ నాకు. తర్వాత ఇక మా వరుసగా మా ఆర్టిస్టుల గురించి చెప్తాను. ఇక్కడ కూర్చున్నటువంటి మా బాలాజీ గారికి వచ్చే వరకంటే ఆయన ఆర్టిస్ట్ కాదు, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ మనందరికీ తెలుసు. ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసి ఆయన సినిమాలు, ఈరోజు చూస్తే నేను ముసలుడైనా ఆయన ఇంకా చిన్నగానే ఉన్నాడు. ఆ రహస్యం ఏంటో మాకు తెలియట్లా. నేను చాలాసార్లు అడిగాను, డబ్బులు లేకపోయినా పర్లేదే నీలో బెటర్ చేయాలంటే ఏం చేయాలని అడిగాను నేను. అలాగే ఉన్నాడు కుర్రోడ్లా. ఇప్పుడు మళ్ళీ బుల్లితెర పక్కన పెట్టేస్తే, ఇప్పుడు వెండితెర పక్కన పెట్టేస్తే మళ్ళీ బుల్లితెరలో కూడా మళ్ళీ ఎంటర్ అయిపోయాడు. అంటే ఎక్కడ అవకాశం ఎవరికి అన్ని ఆక్రమించేసుకుంటున్నాడు. మరి అటువంటి మంచి మనిషి మా బాలాజీ. తను వాస్తవంగా ఒరిజినల్గా మన కస్టమర్. బాలాజీ గారు వనమాలి టౌన్షిప్లో ప్లాట్ కొన్నారు. వారు కొన్నటువంటి ప్లాటుని నాకు తెలిసి ఈ కరోనా రాకపోతే 5 రెట్లు పెరిగేదేమో, కానీ ఇప్పుడైతే డబల్ అయింది. అంటే పెట్టి డబల్కి దోకలేదు. బట్ మీలాంటి వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు మన దగ్గర కొన్నారు సార్. అదే దాంట్లో బాహుబలి ప్రభాకర్ కూడా కొన్నారు. బహుశా మీ బ్యాక్ సైడ్ అనుకుంటా బాహుబలి ప్రభాకర్, ఎస్ బ్యాక్ సైడ్. అమ్మాయి మంగిలి ఆమె కొంది. తర్వాత ఈరోజు ఒక గవర్నమెంటే కోట్లాది రూపాయలు అన్న చక్రధర్ అన్న కమాన్ ప్లీజ్ ఇట్లా వచ్చేసి. అయితే గవర్నమెంటే కోట్లాది రూపాయలు ఇచ్చినటువంటి డొనేషన్స్ ఇచ్చినటువంటి పివి సింధు కూడా
నా దగ్గర ప్లాట్ ఆమె రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి ఎవరైనా వచ్చి డాక్యుమెంట్ చెక్ చేసుకోవచ్చు. అమ్మాయి కొన్న తర్వాతనే అంటే ఎట్లుంటుందంటే కొన్ని గొప్పతనాలు, ఆ అమ్మాయి వచ్చాక నేను 100,000 ఎకరాలు అమ్మాయి నేను అన్ను, కానీ నా దగ్గర కొన్న తర్వాత నా అమ్మాయి స్టార్ట్ అయింది. ఎందుకంటే డాక్యుమెంట్స్ ఉంది. అది కూడా మన బాలాజీ ప్లాట్ బ్యాక్ సైడే వస్తుంది. అది బాలాజీ అన్న చాలా చాలా సంతోషం. ఎన్నోసార్లు బాలాజీ అడిగాడు, అంటే ఒక విషయాలు చెప్పాలి. బాలాజీ అన్న నువ్వు ఎక్కడ వేసావు చెప్పు, మరి నన్ను పిలువు, నేను వచ్చి కొంటాను అన్నాడు. ఇక్కడే ఉన్నాడు, నేను మైక్ కూడా ఇస్తాను ఆయనకి, ఓపెన్గా మాట్లాడుతున్నా. కానీ ఏ రోజు కూడా నువ్వు వచ్చి కొనన్నా నేను అనలేదు. కారణాలు ఏంటిదంటే, ఒకసారి నోట్ల రద్దుతో ప్రాబ్లమ్స్ వచ్చింది, ఆ తర్వాత కరోనా వచ్చి 2 years గ్యాప్ వచ్చింది. మరి ఇలా గ్యాప్ వచ్చినటువంటి సమయంలో పెట్టుబడులు పెట్టిస్తే గ్యారంటీ ఉండదనే ఉద్దేశంతో నేను తన పెట్టుబడులు తీసుకోలేదు, ఏ రోజు కూడా రమ్మని అనలేదు. వేరే వాళ్ళైతే అన్న మీరు కొనండి, మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఆ ఎదురింటి వాళ్ళకి చెప్పండి అని, బట్ ఎప్పుడు అనలేదు. చాలా చాలా సంతోషం బాలాజీ అన్న, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. అలా పోతే మా శ్రీనివాస్ గారు, ఈయన్ని పోలీస్ శ్రీనివాస్ అంటేనే గుర్తుపడతారంటే అది కూడా నాకు తెలియదు. నేను చాలా ఏ శ్రీనివాస్ అని అంటున్నారు, ఏ ఆర్టిస్ట్ శ్రీనివాస్, పోలీసులు ఏం చేస్తారు, ఓ పోలీస్ శ్రీనివాస్ అది చెప్పొచ్చు కదా అంటారు, అంత ఫేమస్ అయిపోయాడు. మరి అన్నకి నాకు కొన్ని సంవత్సరాలు, అంటే లెక్కలేనన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం, నిన్న మొన్న కాదు. బట్ అన్నగారు నిజంగా తను ఏ రోజు కూడా, మేము చాలాసార్లు తనే ఫోన్ చేసి అడుగుతుంటాడు, అన్న ఏమైనా ఉంటే చెప్పాను, బట్ ఏ రోజు చెప్పలేదు. బట్ ఒక విధంగా చెప్పాలని అంటే అది కూడా నేను నష్టం చేశానేమని అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్నిటి అన్ని డబల్ ట్రిబుల్ అయిపోయి బాలాజీ లెక్క 4 రెట్లు పెరిగేది. బట్ కొన్ని చెప్పలేదు, మొహమాటం ఎక్కువ. చాలా చాలా థ్యాంక్స్ శ్రీనివాస్ అన్న. అలాగే అమ్మాయి హేమ, నిజంగా ఆమె బయట టీవీ ఛానళ్ళల్లో యాక్టింగ్ చేస్తుందేమో నాకైతే తెలియదు, కానీ చూసిన వాళ్ళకంతా కూడా ఏదో ఫైర్ ఉన్నటువంటి ఒక అమ్మాయిలా కనబడుతుంది. వీడు గజగజలు ఆడుతుంది. కానీ స్వతహాగా అమ్మాయి ఎంత మంచి అమ్మాయి, చాలా కూల్ ఉంటుంది అసలు అమ్మాయి. అసలు చాలా అంటే ఆ అమ్మాయితోటి ఎన్నో సంవత్సరాల నుంచి మనకు అంటే పరిచయాలు ఉన్నాయి. బట్ అమ్మాయిని దగ్గరుండి చూస్తున్నాను కాబట్టి మరి అమ్మాయి కూడా చాలా కూలు. అన్న తప్ప ఇంకొక మాట ఉండదు ప్రతి నోరు తెరిస్తే. అమ్మ మీకు కూడా చాలా థ్యాంక్స్ వచ్చేసినందుకు. అలాగే మా ఛాంపియన్కి కూడా అలాగే తర్వాత మనిషి తెలుసు వైభవ్ గారు ఎప్పటి నుంచో నాకు, అంటే ఇప్పుడు కాదు, కాకపోతే ఏంటిదంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటిదనంటే కొన్ని పేర్లు చెప్పి అవి ఒక్కోసారి సడన్ మన జ్ఞాపకం రావు. నన్ను మర్చిపోయాడు అంటే ఇట్లా వస్తుంది. అట్లా నేను కొన్ని పేర్లు చెప్పడానికి కూడా వెనకడుగు వేస్తుంటాను. బట్ ఏది ఏమైనా మా వైభవ్ అన్న, నేను మీకు తెలుసో లేదో తెలియదు, కానీ మీరైతే నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం అన్న, రైడ్ ఇస్తూ ఉంటాం. బట్ నన్ను బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. సో పోతే ఈ అమ్మాయి ఓకే వాళ్ళ మిస్సెస్కి, తర్వాత అయితే మీరా అంటే అట్లా బొమ్మాయి ఆమెకు ఇదైపోయింది. అందంగా హైట్గా అలంకరించి అలా చూస్తేనే తలుక్కుమనే వాళ్ళే హీరోయిన్లు అవుతారు అనే దానికి మంచి బ్రేక్ లేచింది మా అమ్మాయి. గీతలు ఇలా పెడితే అసలు మొత్తం పెద్ద హీరోతో వచ్చేసి అందరినీ అలా షేక్ చేసి నవ్వించింది. నాకు ప్రతిసారి అమ్మాయి ఫోన్ చేస్తూ ఉంటుంది, ఎలా ఉన్నారు అంటే చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు కూడా ఈరోజు వచ్చినందుకు. సో పోతే ఇక మా అయ్యో అమ్మ వెనకాల సారీ అంటే. సో పోతే ఇక నా చిత్రాలు ఆడుతాయా పోతాయా పక్కన పెడితే అద్భుతమైనటువంటి ఒక హార్డ్ వర్క్తో ఈ రోజు కూడా అన్న ప్లీజ్
రామకృష్ణ దగ్గరికి వచ్చేసి అన్న ప్లీజ్ 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 ఈ బంధాలు మళ్ళీ కలిసాయి. బాలుకి స్వాగతం అన్న, వెంకటరెడ్డి అన్న స్వాగతం స్వాగతం దా అన్న ప్లీజ్ ఇట్లా వచ్చేసేయండి అన్న ప్లీజ్. వెంకటరెడ్డి అన్న, బాలు ఇలా వచ్చేసేయండి. సీను కొంచెం ప్లేస్ ఇవ్వండి అమ్మా, మీరు ఒక బ్యాక్కి వెళ్ళిపోండి. ప్లాట్లు ఈరోజు మళ్ళీ నేను మీటింగ్ పెట్టడానికి కానీ, నేను మళ్ళీ ముందుకు వెళ్ళడానికి కానీ, నేను ఎప్పుడైనా కూడా ఎవరు ఫీల్ అయినా నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాను. ఈరోజు అతి భారీ ప్లాట్లు అమ్మినటువంటి పూర్ణచందర్కి గట్టిగా మీరందరూ కొత్తగా తప్పదు, ఇది నిజం. తర్వాత ఈ యొక్క పూర్ణచందర్కి రాముడికి లక్ష్మణుడులా నిలబడినటువంటి ఆ శ్రీనివాసుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. శ్రీనివాస్ గారికి కూడా గట్టిగా సపోర్ట్లు కొట్టాలి ఈరోజు, నిజం వాళ్ళు కొట్టాలి. వాళ్ళు ఎందుకనంటే అట్టడుగుకి పడిపోతున్నటువంటి సుఖీభవని అలా పట్టుకొని మళ్ళీ ఉన్నతమైన స్థాయిలోకి రావాలి అని చెప్పి మీరందరూ కూడా మళ్ళీ తీసుకొచ్చి వందలాది ప్లాట్లు అమ్మారు. బట్ ఎంతో మంది ఈ సుఖీభవ సంస్థలో దాదాపు 100 నుంచి 150 మంది సంస్థల్ని సొంత సంస్థలుగా ఏర్పాటు చేసుకున్నారు. అందులో వారందరూ కూడా నా పిల్లలు, నేను ఎంత పడిపోయినా లేగలను. ఆ భగవంతుడు నేను కోరుకునేది ఒకటే, వారు ఎప్పుడు కూడా పడకూడదు, చల్లగా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను. బట్ ఈ సమయంలో నాకు వీరు సహకరించారు. వారితో పాటు ఇంకొకైనా అబ్దుల్లా ఏదో పేరు ఉంటుంది అనుకుంటా, కుమార్ ఎక్కడున్నాడు? కుమార్, ఎస్, నువ్వు ఐటీ తక్కువ, నీ ఆదాయం ఎక్కువ, కలవడట్లుగానే ఆదాయం ఎక్కువ. తర్వాత అబ్దుల్ రెహమాన్, ఆయన ఎక్కడున్నాడు? అబ్దుల్ రెహమాన్, ఎస్, ఆయన కూడా చాలా. సాబీర్ మొహమ్మద్, ఎస్, సాబీర్ మొహమ్మద్. తర్వాత బాలాజీ ఎక్కడున్నాడు? బాలాజీ, ఎస్, ఈ బాలాజీ కాదు, బాలాజీ. వీరు ఇంకా చాలా మంది ఉన్నారు, వారి టీం అంతా కూడా మీలాగా. అంటే నాకు గతంలో ఒక 10 మంది అప్పుడు లీడర్స్ ఉండి ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లారు. అప్పుడు ఈ బాలరెడ్డికి ఏమైనా రామారావు వీళ్ళందరూ ఉన్నారు. బట్ ఈ టైంలో వీరందరూ కూడా మరి తీసుకొచ్చారు. కాబట్టి ఏంటిదనంటే ఇక మిగతా మన సంతోష్ కుమార్, ఆయన ఎక్కడున్నాడు? ఈయన కూడా హైట్ తక్కువ, ఆదాయం ఎక్కువ. సంతోష్ కుమార్, నీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. తర్వాత రాజు, లంబు రాజు ఉంటాడు, పొడుగు ఉంటాడు, ఆయన నాకంటే హైట్ ఉంటాడు. ఎక్కడున్నాడు? మూర్తి, కేరాప్ మూర్తి రాజు. మరి మా జానీ భాష కూడా ఇప్పుడు వచ్చాడు, ప్లీజ్ సార్. ఇక ఈ రోజు మనకి ధర్మారెడ్డి ఆర్టిస్ట్ స్వాగతం సుస్వాగతం. ఇక ఈరోజు మళ్ళీ ఏంటంటే మనకు రెగ్యులర్ మీటింగ్ కాబట్టి వారితో రెండు మాటలు మాట్లాడిద్దాం. ఒక్కసారి ఈ లైన్గా ఈ చైర్స్ వేయించండి. మరి ఇప్పుడు గురుదేవులు కృష్ణమాచార్యులు గారు, తర్వాత ఇంకొక ఆయన ఉన్నారు ఇక్కడ, డాక్టర్ అబ్దుల్, మర్చిపోయాను నేను, డాక్టర్ అబ్దుల్ ప్లీజ్ ఇక్కడ మీరు కూడా వచ్చేది. నేను అందుకని వెనకాల ఉండొద్దు అని అంటాను. వెనకాల ఉంటే మాకు కనబడదు, అంటే ఏం చేయలేము, అది ఎట్లెట్లో జ్ఞాపకం వచ్చింది. ప్లీజ్ రండి సార్ మీరు కూడా. వీరు వచ్చేసి డాక్టర్ అబ్దుల్ గారు, వీరు
బళ్ళారిలో ఉంటారు, కర్ణాటక బళ్ళారిలో. అంటే ఈ చూడడానికి చిన్నోడు ఉన్నాడు, ఏంది ఇలా చెప్తున్నాడు ఏంది అని అనుకోవద్దు, ఏది చెప్పినా కానీ విశేషం ఉంటుంది. డాక్టర్ అబ్దుల్ గారు వారు మనం ఇంతకుముందు ఆక్పంచర్ అని మనం పేరు విన్నాం. ఆ క్లాసిక్ అంటే ఆక్పంచర్లో నెడిల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. బట్ ఆయన చేసేది క్లాసిక్ ఆక్పంచర్ అని అంటారు దాన్ని. ఈ ఆకుపంచర్ ఏంటిదని అంటే జస్ట్ నాడిని చూసి బ్యాలెన్స్ చేయడం. మరి ఈ అబ్దుల్ గారు వచ్చేసి నాకు దాదాపు ఒక 4 to 5 years నేను షుగరు బీపీ ట్యాబ్లెట్లు మింగాను. అంటే ఏది అరుస్తుంటాం కదా, బీపీ పెరగకుండా ఉంటుందా, తింటుంటాం కదా షుగర్ పెరగకుండా ఉంటుందా, ఇవన్నీ నిజాలు ఒప్పుకోవాలి కదా మనం. కాబట్టి 4-5 సంవత్సరాలు తిన్నాం. ఆ తర్వాత డాక్టర్ అబ్దుల్ గారు సుమారుగా ఇప్పుడు ఒక 3 years నుంచి 2 weeks ఒకసారి తను హైదరాబాద్ వస్తారు. ఆ బ్యాలెన్స్ చేయడం వల్ల ఇప్పుడు సుమారుగా 3 సంవత్సరాల నుంచి నేను షుగరు లేదు, బీపీ లేదు, ఏ ట్యాబ్లెట్ లేదు. ఇక వీరిని బాబు మీ కర్ణాటకలోనే కాదు, మా తెలంగాణ ఆంధ్రలో కూడా విస్తరించాలి, మీరు రండి అని చెప్పి వారిని పిలవడం జరిగింది. అంటే 15 రోజులకు ఒకసారి వస్తాడు. మరి తను కూడా మనకు ప్రోగ్రామ్స్లో అంటే ఒక మంచి పని చేస్తాడు కాబట్టి ఓకే. మరి వీరిని కూడా అవకాశం బట్టి మాట్లాడిస్తాను. ఈరోజు సమయం సరిపోదు, కాస్త చూద్దాం సార్. ప్లీజ్ మీరు అక్కడ ఓకే. దర్శకులు వీరభద్రం గారు వచ్చారు, మీరు కూడా అక్కడ కొంచెం చేరేయండి ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి సార్, ప్లీజ్ సార్ ఒక చేరేయండి శివాజీ ప్లీజ్. థ్యాంక్ యూ. సో పోతే ఇప్పుడు ఇక స్టేజ్ వేదికపైకి రావాలని కోరుకుంటున్నాను ప్లీజ్. ఇది దౌర్జన్యం తెలుసు కదా. మా హేమంది మా రామకృష్ణ హేమ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. మా సుగ్న గారు రండి అమ్మా ప్లీజ్. థ్యాంక్ యూ. ఒకసారి లేకపోతే అందరూ ఫిల్ చేసి అయిపోతాము. మా అన్న ఏడుకొండలు గారు ప్లీజ్ అన్న. సరే తీసుకోండి. ఏడుకొండలు అన్న థ్యాంక్ యూ. అమ్మ కూర్చో. అలాగే మా బాలాజీ అన్న గారు ప్లీజ్. శ్రీనివాస్ అన్న గారు ప్లీజ్. వైభవ్ అన్న గారు ప్లీజ్. అమ్మ పేరు సువర్ణ సరిత గారు ప్లీజ్. ధర్మారెడ్డి అమ్మ, బాంబే పద్మ గారు, అమ్మ గీతా సింగ్ గారు ప్లీజ్. అమ్మ ప్లీజ్ అమ్మ ఎస్ తెచ్చేస్తా. కేక్ కూడా రెడీ పెట్టండి. ఈరోజు నిజంగా మా అన్న బర్త్డేకి రావడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అన్న గురించి నాకు కొంతవరకే తెలుసు. ఈ మానికనా సారీ నేను ఇక్కడ చూసి అక్కడ చూడట్లా. ఛాంపియన్ మాణికమన్నా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
మ్యూజిక్ కొంచెం ఎంత నా వాయిస్ గయ్యాల వాయిస్ అన్నా కూడా కొంచెం యా థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు అన్న నాకు చాలా సంవత్సరాలు తెలుసు. నేను ఎప్పుడు ఎలక్షన్లో నిలబడినా మా రామకృష్ణ అన్న కానీ మా అన్న 100% నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఇక్కడికి రావడం వల్ల అన్న గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఆయన మంచితనం గురించి తెలుసుకున్నాను, ఆయన బిజినెస్ స్కిల్స్ గురించి తెలుసుకున్నాను. సో ఇక్కడికి వచ్చి నేను కూడా ఎంతో కొంత నేర్చుకుని వెళ్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. నేను 6 గంటలకు వచ్చానండి, మీలాగా బస్సులో బయలుదేరి లేట్గా రాలేదు, ఓకేనా? సో నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను అన్న కోసం. నేను వేరే పెళ్లికి వెళ్ళాలని నేను అన్నకి విష్ చేసి బయలుదేరుతున్నాను. సారీ ఏమనుకోకుండా అన్న, నువ్వు ఇలాగే 100 పుట్టినరోజులు నువ్వు నిండు నూరేళ్ళు మా వదినతో చక్కగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఇక్కడ ఉన్న వేల మంది లక్షల మంది కాకుండా ఇంకా కొన్ని లక్షల మందికి నువ్వు పని కల్పించాలని కోరుకుంటున్నాను. ఓన్లీ వదినతోనే వదిలితారు, మా అన్న అలాంటోడు కాదమ్మో. మా అన్న మంచోడు, గుర్రాజు అన్న మంచోడు, అలా కాదు. మా వదినతోనే, మా వదిన కూడా బంగారం. సో చక్కగా రండి వదిన, మీరు రండి, ఇద్దరు వదినలు కలిసి రండి. సో నాకు ఇండస్ట్రీలో అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నానండి. నాకు ఏ రిలేషన్ అయినా ఇండస్ట్రీలోనే. రేపు నాకు ఏదైనా అయితే కూడా వీళ్ళే తీసుకెళ్తారు. సో నా ప్రాణం ఇదంతా. సో నా ప్రాణం అలాగే మీ అభిమానం, మా అమ్మాయి, మా పిల్ల, మా వదిన, మా అక్క, మా హేమక్క అని మీరు అందరు ఇచ్చే బ్లెస్సింగ్సే నేను ఇంత ఎనర్జెటిక్ గా ఉండటానికి, నేను ఇలా ముందుకెళ్ళడానికి కారణం. థ్యాంక్ యూ. మీ ఆదర అభిమానాలు అన్నతో పాటు నా మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడున్నావు? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వదిన. గాడ్ బ్లెస్ యూ ఇద్దరికి. అందరికీ నమస్కారం. ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి, స్వామీజీ గారికి, అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి గురురాజు గారికి, వేదిక మీద ఉన్న నా మిత్రులు, నా సహోదరులు ధర్మారెడ్డి గారు, బాంబే పద్మ గారు, వైభవ్ గారు, సరిత గారు, గీతా సింగ్ గారు, అదేవిధంగా బాలాజీ గారు, మాణిక్ గారు. ఇక్కడ ఒక విషయం నేను షేర్ చేసుకోవాలనుకున్నా. మీ అందరికీ గురురాజు గారు చాలా దగ్గరగా తెలుసు. అయినా కూడా మీ అందరి ముందు ఒక మాట నేను కూడా వచ్చినందుకు మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ నిజంగా గురురాజు గారు, ఇందాక మనం ఏవి చూసాము, ఇంతమంది వ్యక్తులను సంపాదించుకున్నాడు. మీరందరూ ఆయన కోసం, ఆయన మీకోసం అన్నట్టుగా మీరందరూ వచ్చారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా తను ఒక్కడే జరుపుకోవచ్చు, కానీ ఇంతమందిలో జరుపుకోవడం, ఇంతమందిని ఒక 2-3 గంటల నుంచి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాం. మనిషికి కావాల్సిందేంటి? ఉత్సాహం, ఉల్లాసం. దాంతోపాటు అన్ని సంపాదిస్తుంటాం, కానీ ఎప్పుడే కానీ ఒక మనిషికి ఒక గోల్ ఉండాలి. ఆయన గోల్ కోసం పనిచేస్తున్నాడు. మీ అందరినీ కూడా భాగస్వాములను చేసి, మరి ఒక ప్లాట్ కొన్నారా, 2 ప్లాట్లు కొన్నారా అని పక్కన పెట్టకుండా నా దగ్గర ప్లాట్ కొన్న వాళ్లకు మంచి ప్లాట్ ఇవ్వాలి. అదేవిధంగా జీవితాంతం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఏ హెజల్స్ రాకుండా, ఏ కష్టాలు రాకుండా ఆ ప్లాటు సేఫ్గా ఉండే విధంగా చూసే చాలా తక్కువ మంది రియల్టర్లలో మన గురురాజు గారు ఒకరని నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన మొట్టమొదటి చూసేది ఎలాంటి లీగాలిటీ ఉంది. ప్లాటింగ్ చేసేటప్పుడు ఏదైనా లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయా, నా దగ్గర ప్లాట్ కొన్నవారు ప్రాబ్లమ్స్లో ఉండకూడదు అని మొట్టమొదటగా నేను కలిసినప్పుడు నాతో షేర్ చేసుకున్నాను. ఇలాంటి వ్యక్తి ఉండడం వల్లనే ఇంతమందిని సంపాదించాడు. ఎంతో కష్టపడి వచ్చే తత్వం, అందరినీ కలుపుకుపోయే తత్వం, ఇలా ఉన్నాడు కాబట్టే ఇంతమంది ఇంత సుఖీభవగా ఉండిపోతుంది. కాబట్టి కష్టపడే తత్వం ఉండాలి. నేను కూడా
చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి నా ఫీజులు నేను సంపాదించుకొని, నిజంగా మీరు నమ్మరు, ఇలా సైక్లింగ్ 35 కిలోమీటర్లు రోజు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. నేను 5-6 ఏళ్ళు 35 కిలోమీటర్స్ డే సైక్లింగ్ చేసేవాడిని. సో కష్టపడే తత్వం ఉన్నవాడే ఎదుటివాడి గురించి ఆలోచించగలుగుతాడు. కష్టపడే తత్వం ఉన్నవాడే ఎదుటివాడి కడుపు మంట తెలుస్తుంది, ఆకలి తెలుస్తుంది. కాబట్టి ఈరోజు గురురాజు గారు ఇంత స్థాయికి ఎదగడానికి కారణం ఆయన కష్టపడి వచ్చినందుకే. నేను ఒక చిన్న ఊర్లో పుట్టి నా చదువు నేను చదువుకొని అమెరికాలో 10 ఏళ్ళు ఉండి కష్టపడే నేను భారతదేశానికి ఏం చేశాను? నేను అక్కడ సిటిజన్షిప్ తీసుకోకుండా నా భారతదేశంలో ఈ మట్టి సువాసన నేను 32 ఏళ్ళు ఆస్వాదించాను. కాబట్టి ఇక్కడికి వచ్చాను. బి యాజ్ ఏ ఇండియన్ అనుకుంటున్నాను. కాబట్టి కష్టపడే తత్వంతో ముందుకు పోండి. ఖచ్చితంగా మీ వెంట సుఖీభావం ఉంటుంది. మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకోండి, మేము కూడా మీ వెంటుంటాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరి మా వంశీ డైరెక్టర్, తర్వాత వీరభద్రం గారు డైరెక్టర్, రాతోడు హీరో గారు. ఒక్క నిమిషం చెప్తాను, నేను బ్యాక్ వాళ్ళకి వెనకలకు వచ్చేస్తాను. మనం అందరం దయచేసి ఏంటంటే కొంచెం ముందుకు వస్తే ఒక స్టెప్ వాళ్ళందరినీ వెనకాలకు పిలిపించేస్తాను. ఓకే రాతోడు గారు, తర్వాత ఇద్దాం ఏముంది, మనం వచ్చేస్తే అందరం. తర్వాత మనకు కేక్ కూడా రెడీ చేసేసేయండి. తెలుసన్నా 2 నిమిషాలు ఇది తీసుకోండమ్మా. తర్వాత వంశీ సల్లారెడ్డి గారు మీరు కూడా బ్యాక్ వచ్చేయండమ్మా. తర్వాత అందరూ వచ్చేసాక, ఎందుకంటే గ్రూప్లో మనం అందరం ఉందాం. తర్వాత దయచేసి ఏంటిదనంటే ఇక ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి లీడర్లతో మాట్లాడించలేదు కాబట్టి మీరే సుఖీభవకి పునాదులు కాబట్టి అలిగిపోకుండా సపోర్ట్గా ఉండండి. అలాగే స్టేజ్ వెనకాల ఇంకా లైన్ చాలా ఉంది అన్న. థ్యాంక్ యూ. సార్ గట్టిగా చెప్పట్లు. అక్కడ కూర్చోండి. అయితే ఇప్పుడు మనకేంటిదనంటే అన్న అయితే ఇప్పుడు మీరేంటిదనంటే దయచేసి లీడర్స్, నేను ఇక్కడ స్టేజ్ పైకి మిగతా వాళ్ళు ఎవరు కూడా రాకూడదు ప్లీజ్, నన్ను అర్థం చేసుకోండి. బట్ సెలబ్రిటీసే ఉంటారు వీళ్ళందరూ కూడా. తర్వాత లీడర్స్ని పిలుస్తాను, ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి దయచేసి కొంచెం ఈ బ్యాక్ సైడ్లో మీరు నిల్చోవచ్చు. పేర్లు చెప్పిన వాళ్ళే కొంచెం వస్తే బాగుంటుందేమో. పూర్ణ నా సోదరి గీతా సింగ్ గారికి, మా అమ్మ పద్మావతి, మరో సోదరుడు వైభవ్ గారికి, వైభవ్ సూర్య, ఇంకేమైనా మిత్రులుగా మిగతా వాళ్ళందరికీ పేరు పేరున్న నా హృదయపూర్వక నమస్కారాలు. గురురాజ్ కోసం ఈరోజు నేను షూటింగ్లో ఉండి అక్కడ లేట్ అయినా వచ్చాను. ఎందుకంటే బాగా వినండి, అతని ముఖం మీద ముడతలు లేవు, మనసులో మడతలు లేవు. అలాంటి గొప్ప వ్యక్తి సోదరుడు గురురాజ్. అతన్ని నమ్మి మీరు అందరూ ల్యాండ్ కొంటున్నారు. నమ్మిన వారికి సొమ్ములు దొరుకుతున్నాయి, నమ్మని వారికి దుమ్ములు దొరుకుతున్నాయి. అందుకే మీరంతా నమ్మండి, సొమ్మును డబుల్ ఇందులో చేసుకోండి. ఇక మన ల్యాండ్స్ అన్నది, భూమి అన్నది ఎప్పుడు చెరిగిపోనిది. ఒక భూమి మరియు మనం చదువుకున్న చదువు ఎవరు కొట్టేయలేనిది. మన దగ్గర డబ్బులు సంపాదించుకుని బంగారం సంపాదించుకొని పెట్టుకుంటే వాటిని కొట్టేస్తారు, కానీ మన భూమిని ఎవరు కొట్టేయలేరు. అది కాబట్టి మీ అందరినీ 2 విషయాలు తెలుసుకొని ఆనందంగా ఆయన నమ్మి ల్యాండ్ కొనండి. ఇంకా ఎన్నో చెప్పాలి. బిల్డింగ్ కట్టినటువంటి ఒక లహరికి వన్నె తెచ్చినటువంటి
మా కిషోర్ గారు అతి తొందరలోనే ఆయన భారీ ఎత్తున అమెజాన్కి నెట్ఫ్లిక్స్కి తను భారీ ఎత్తున సిరీస్తో వస్తున్నాడు అలరించడానికి పెద్ద బ్యానర్తో. మరి వారికి కూడా సినిమా ఇండస్ట్రీ తరఫు నుంచి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వెల్కమ్. ప్లీజ్ సార్ ఉండండి ప్లీజ్, థ్యాంక్ యూ. ఇక మా బాలాజీ అన్న 2 మాటలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ప్రతి మనిషిలో గెలుపు ఉంటుంది. ఆ గెలుపుని వెలుగు తీసుకురావడానికి దేవుడు అంటూ ఉంటాడు. అలాంటి సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. మా గురురాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. చిన్న స్టేజ్ నుంచి ఈరోజు ఇంత ఎత్తు ఎదిగినందుకు వారికి, వారితో నడుస్తున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మంచి మనసున్న మనిషి, నేను ఒక్కడనే కాదు నాతో పాటు 10 మంది బాగుండాలనుకునే ఆదర్శం గల మా గురురాజు గారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ, వారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. గాడ్ బ్లెస్ యూ గురురాజు గారు. గాడ్ బ్లెస్ యూ అన్న. ఆరోగ్యంగా ఉండాలి, చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరి వెనకాల మా అమ్మ గీత, అమ్మ పద్మ గారు, బొంబాయి శ్రీనివాస్ గారు, దాన్ని మాణిక్యం గారు, అమ్మ సరిత గారు, అందరూ మీరు అమ్మ గీతా సింగ్. అందరికి నమస్కారం అండి. నాకు తెలుసు మీరు కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు భోజనానికి. పర్లేదు, కేక్ కట్ అయ్యాక అన్ని వెరైటీస్ పెట్టారు. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ డేస్ ఆఫ్ ద డే. సో కేక్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. అమ్మ బొంబాయి. అందరికీ నమస్కారం అండి. నేను బాలాజీ గారికి అభిమాని. నేను ఆయనతో పాటు వేదిక మీద నుంచి అదృష్టం గురురాజు గారి వల్ల దొరికింది. బాంబే పద్మ అంటారు, నేను ఆర్టిస్ట్ని. జనరల్గా మూవీస్లో సీరియల్స్లోనండి ఎవరన్నా జనం ఎక్కువ ఇష్టపడితే ఆడియన్స్ పుల్లింగ్ ఫేస్ అంటారండి. ఇప్పుడు మరి మన గురురాజు గారికి ఏం పేరు పెట్టాలో తెలియదు, మెస్ప్రైజ్ చేసేసారు అందరినీ. నాకు యాక్సిడెంట్ అయినంత ఫస్ట్ టైం బయటకు వచ్చాను, రావాలనిపించింది. ఆయన పిలిచిన విధానం అంత ఆత్మీయంగా ఉంది. ఆయన ఏ రంగంలో ఉన్నా ముందుకు వెళ్ళాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయన కుటుంబం, ఆయన వెనక మీ అందరి అభివృద్ధి ఆయన ఎలా చూడాలనుకుంటున్నారో అలా జరిగేటందుకు గురువు గారివి అండ్ భగవంతుడి ఆశీర్వాదాలు అందరివి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ. మా థ్యాంక్ యూ. ఇక లీడర్లు అందరూ క్షమించాలి నన్ను. ఎస్, నన్ను క్షమించాలి, ఓకేనా? అంటే రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి. ఇక అందరూ తర్వాత పెద్దవారు మన చాలామంది వచ్చారు, అంటే అందరికీ కూడా ఇక పేర్లు చెప్తాం ఇదవుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి అంటే మాట్లాడి ఇచ్చేసి అంటే ఇచ్చారు, ఇద్దరు ఫినిష్ చేస్తే అంతే.
ఇక ఇప్పుడు వచ్చేసి మనకేంటిదంటే రామకృష్ణ అన్న మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ గారు ముచ్చటగా 3వసారి ఎన్నికయ్యారు. ఇక ఇంకా 30 సంవత్సరాలు ఆయనే ఉంటాడు, ఎవరు రానివాడు. ఎందుకనంటే ఏది పెట్టినా ఎలక్షన్లు పెట్టినా ఏది పెట్టినా అరే ఓటు వేసేవారంటే వేసేస్తారు, గుద్దేస్తారు, అందులో డౌట్ లేదు. కాబట్టి మరి ఒక మంచి తెలంగాణ ఛాంబర్ నిలబెట్టిన మా అన్నకి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ, అక్కడ సతీష్ వాళ్ళ మిస్సెస్ వచ్చారు. అమ్మ ముందుకు రండి, పిల్లలతో ముందుకు రండి ప్లీజ్. ఎవరున్నారు చూడండి, శివాజీ వాళ్ళని పక్క కూర్చోబెట్టండి. రే అయితే మన రామకృష్ణ గారు మా డైనమిక్ బ్రదర్ మాట్లాడతారు ప్లీజ్. ఒక్క నిమిషం, రామకృష్ణ కంటే ముందు మా 7 కొండలన్న మాట్లాడతారు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కాంపిటీషన్ సార్. ప్లీజ్ అన్న కొంచెం ముందుకు వస్తే. కొంచెం బ్యాక్ ఈనాటి బర్త్డే కార్యక్రమం అన్న గురురాజ్ గారు మంచి మిత్రుడు, వారికి మా తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున, మా 7 Hills బిల్డర్ తరఫున, ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అభిమానులకు, వారి మిత్రులందరికీ కూడా అందరి తరఫున వారికి హృదయపూర్వక బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంతకుముందు చెప్పాడు, నేను వస్తుంటే మా అన్న 7 Hills బిల్డర్స్ నా వెనుక అన్ని విధాల ముందుంటాడు అని. అది 100కి 100%. ఇది ఈ మాట అందరికీ చెప్పము, ఎందుకంటే దమ్మున్నటువంటి రియల్టర్ అతను. దమ్మున్నటువంటి రియల్టర్లకి మనం కనుక సపోర్ట్గా ఉంటే ఎవరికైనా కూడా నేనున్నాను అని అంటే ఎంత దూరమైనా పోతాం. ఒక సంస్థ అన్నప్పుడు ఒడిదుడుకులు సహజం. కాబట్టి ఇటువంటి సంస్థకు నాలాంటి వాడు ఆ మాట చెప్పడమే కాకుండా ఇంకా హెల్ప్ చేస్తే కూడా తప్పులేదు. ఎందుకంటే వారి ద్వారా ఎంతో వందల మంది పైకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఒక్కడు సంపాదించుకోవాలా, నేను ఒక్కడు పైకి రావాలా అనే ఉద్దేశం అతను లేదు. కాబట్టి కరోనా టైంలో కూడా ఎవరిని కూడా వదలకుండా వారి బర్త్డేకి అందరినీ ఆహ్వానించడమే కాకుండా వాళ్ళందరినీ కూడా గౌరవించుకుంటూ, మరి ముఖ్యంగా వారికి నాకన్నా ఎక్కువగా అన్న రామకృష్ణ అన్న ఎప్పుడు ఎన్నిదంటుగా ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే అతనిలో ఉన్నటువంటి నిజాయితీకే, ఇంకెక్కడ ఏం లేదు. మరి అతని వల్ల వందల మంది ఈరోజు అన్నం తింటున్నారు. మరి ఆ దాంట్లో ఉన్నటువంటి వారి శిష్యులు కావచ్చు, లీడర్లు కావచ్చు, అందరికి కూడా సహాయం చేసినటువంటి ఆ వ్యక్తికి నిజంగా ఆ భగవంతుడు ఆయన ఐశ్వర్యాలు ఆ కుటుంబానికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి, మరీ ముఖ్యంగా స్వామీజీ గారు లాంటి వారు ప్రతిసారి వచ్చి వారికి బ్లెస్సింగ్స్ ఇవ్వటము. కాబట్టి వీళ్ళందరికీ రేపు పొద్దున ఆయనకి ఆరోగ్యాలు ఇలాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలా, ఆయన ఆశీర్వాదం మీకు ఉండాలా అని చెప్పి భగవంతుని మనసావాచ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గురురాజ్ గారికి మరొక్కసారి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. అలాగే ప్రతిసారి మీ అందరి గురించి మాట్లాడతాను, లీడర్ల గురించి మాట్లాడతాను, జూనియర్స్ గురించి మాట్లాడతాను. కానీ కొన్ని సందర్భాల్లో మనని మనమే మర్చిపోతాము. మీకు చక్కనైనటువంటి కొత్తరిక మర్చిపోతుంటాను. నిజంగా చెప్పాలనుకుంటే మా ఇల్లేజ్ గురించి ఏమో చెప్పిందే లేదనుకుంటా నేను వాస్తవంగా. అంటే పనులు చేస్తారు, అదేదో పనులు చేస్తున్నారు కదా అని దృష్టి పోతుంది తప్ప మన అనే ఫీల్ రానే రాదు. అంటే ఏదో పని చేస్తున్నారు లేమనకు అని. బట్ దాదాపు ఒక 10 సంవత్సరాలు పైబడి నా వెనకాల నడుస్తూ ఎన్నో ఆపర్లు వచ్చినా కూడా ఒక హనుమంతుడిలాగా నాకు చేదోడు వాదోడుగా ఉంటున్న మా ఎల్లేషన్నని ఎప్పుడు మరవలేను, మర్చిపోను కూడా. అలాగే మీ అందరికీ ఏదైతే ఓపెన్ ప్లాట్స్తో వందలాది ఎకరాలు వేసినటువంటి నేను అతి తొందరలో భువనగిరిలో
5 టవర్తో కన్స్ట్రక్షన్తో మీ అందరి ముందుకి రాబోతూ ఉన్నాను. ఫస్ట్ టైం కన్స్ట్రక్షన్ యాదగిరిగుట్ట 5 టవర్లతోటి మీ ముందుకు రాబోతున్నాను. కన్స్ట్రక్షన్లో కూడా స్టార్ట్ అవుతున్నాను. దీనికి చేదోడు వాదోడుగా ఉండడం కోసం కన్స్ట్రక్షన్ రంగంలో చాలా అంటే దానికి ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి మరి మా లింగం నాయక్ వాడిని పిలిపించడం జరిగింది. ఆయనకు కూడా చాలా 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 ధన్యవాదాలు. అలాగే ఈ సంస్థని అడ్మిన్ స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా సురేందర్ గారికి కూడా చాలా 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 సంతోషం. థ్యాంక్ యూ. ఇక సూపర్వైజర్లుగా ఉంటూ మరి వారంటూ ఎటువంటి క్వశ్చన్స్ చేసినా కూడా సమాధానాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న నా డైనమిక్ సూపర్వైజర్స్ అశోక్, శ్రీనివాస్, వెంకట్ మరి వీరందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. అలాగే మిగతా రాత్రింబవలు సేవ చేస్తున్నటువంటి నా డ్రైవర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అలాగే అన్ని ఆఫీసులలో రాత్రి పగలు టైం లేకుండా పనిచేస్తున్నటువంటి నా ఆఫీసు స్టాఫ్ అంటే బాయ్స్ శ్రీనివాస్కి, తర్వాత వసంతకి, మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు వచ్చినటువంటి డైనమిక్ టెలికాలర్స్, క్యాష్ ఫాలోఅప్ చేస్తున్నటువంటి సీమ అండ్ లీడర్స్గా ఉన్నటువంటి నాకు వినోద్, రేఖ అండ్ ఇక మిగతా వారందరూ కూడా అంటే శ్రీకాంత్, ఇంకొక శ్రీకాంత్, తర్వాత ఇక మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు ఈ టెన్షన్లో పేరు కూడా రావు, సంపత్, ఇంకా మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మీ అందరి సేవలు అవసరం. అలాగే మంచి సంస్థకి సాంగ్స్ అందించిన మా రాజ్ కిరణ్కి, వారి బృందానికి కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఇంతమంది వచ్చారు. గతంలో 2 ఫ్లోర్లు సరిపోలేదు. ఈరోజు ఏంటంటే సెలెక్టెడ్గా పిలిపించాం. ఒరిజినల్గా చెప్పండి, డూప్లికేట్గా కాదు. నాతో పాటు వస్తున్న వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి ఒక్కసారి. వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇది నిజం కావాలి. మీరు కస్టమర్లుగా, కానీ మాకు సేవకులు కావాలి, మీరు కాదు. వాళ్ళు వచ్చేస్తే 1000 ప్లాట్లు, లక్షల ప్లాట్లు అమ్ముతారు. మీ అందరి బేసిక్స్ ఉండాలి. ఏదో మీటింగ్ పెట్టాము వెళ్ళిపోయాము అనేది కాకుండా దయచేసి మీకు సర్వీస్ అందించడానికి నాకంతా కూడా స్టాఫ్ అంతా రెడీగా ఉన్నారు. మీరు రేపటి నుంచి మీరు మర్చిపోకుండా రండి. ఇంకా దాదాపుగా ఇప్పుడు 4 లేఅవుట్లు నడుస్తున్నాయి. యాదగిరి టెంపుల్ కిందనే, ఇప్పుడు విల్లాస్ కిందనే 50 ఎకరాలు అగ్రిమెంట్ కూడా చేశాం. మా సంజీవ్ రెడ్డి గారు కూడా ఇక్కడ వచ్చారు, ఎంతో తను మాకు ప్రోత్సహించారు. మరి అగ్రిమెంట్ అయిపోయింది. అందులో అతి తొందరలో విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ అన్ని కూడా కడతాం. భువనగిరిలో అపార్ట్మెంట్లు కడతాం. భారీ ఎత్తున సుఖీభావ విస్తరించబోతుంది. చాలా మంది సుఖీభావ అయిపోయిందనే వారికి హెచ్చరిక, బట్ వచ్చే వారికి స్వాగతం. అతి తొందరలో అన్ని రాష్ట్రాల్లో విస్తరించబోతుంది. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. మరొకసారి అందరికీ కూడా మీరు ఇమీడియట్లీ మనకు ఆఫీస్కు రేపటి నుంచే స్టార్ట్ అవ్వండి. ఇంకా అతి తొందరలో చాలా వెంచర్స్ వస్తున్నాయి. చాలా చాలా థ్యాంక్స్. కొత్త వారికి అందరికి కూడా చాలా చాలా ఇంకా సంతోషం. చాలా చాలా థ్యాంక్స్. మరి ఇప్పుడు మా అన్న డైనమిక్ రామకృష్ణ గారు మాట్లాడతారు. ఈనాటి బర్త్డే ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన మాకు కూడా గురువు గారే కృష్ణమాచార్యులు గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా శ్రీనివాస్ గారు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరికీ, అలాగే సుఖీభవ అడ్మిన్లు, ఏజెంట్లు, కస్టమర్లు, అలాగే అన్నకు సపోర్ట్ చేస్తున్న రైతులు వాళ్ళందరికీ, బిల్డర్స్ వాళ్ళందరికీ, అలాగే మా అన్న ఏడుకొండలు గారు అందరికీ నా నమస్కారాలు. గురురాజన్న మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో 2వసారి వైస్ చైర్మన్, అది కూడా యునానిమస్గా.
మేము బాజాప్తా ఎలక్షన్స్ పెట్టినాం, బాజాప్తా యునానిమస్గా గెలిచినాం. 10,000 మంది సభ్యులు మా దాంట్లో. మేమంతా యునానిమస్గా గెలిచినాం అంటే మేము పని చేస్తున్నాం కాబట్టి గెలిచినాం. 7 గుర్తు స్టార్ట్ అయినాం. మా సుఖీభవ స్టార్ట్ అయినట్టే మేము కూడా స్టార్ట్ అయినాం. కాబట్టి మేము కూడా అలాగే యునానిమస్గా కావడం జరిగింది. గురురాజ్ అన్నది ఇప్పటికీ నేను ఇది 3వసారి అనుకుంటా రెగ్యులర్గా వస్తున్నా. నిజంగా ఇంతకుముందు గురురాజ్ అన్నట్టు లాస్ట్ టైము డబుల్ ఉండరి 2 ఫ్లోర్స్లలో వాటిలోనే పెద్ద స్థాయిలో మంచి బిల్డర్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి మీలాంటి మంచి మనసున్న మనిషికి డెఫినెట్గా మంచి జరుగుతుంది. ప్రజలు కూడా ఎక్కడ మనం ఎవరిని చీట్ చేయం, అబద్ధం చెప్పం, పర్ఫెక్ట్గా చేస్తాం కాబట్టి చూసే వాళ్ళు కూడా కొనే వాళ్ళు కూడా అవన్నీ గమనిస్తారు. మీరు దాదాపుగా 15-20 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. చేసే ప్రతిదీ గమనించి పనిచేస్తున్నారు కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుతుంది. దానికి తగ్గట్టు మా గురువు గారు ఆశీస్సులు ఎప్పుడు మీకుంటాయి. నేను చాలాసార్లు వారు ఫోన్లో కూడా మీకు దీవెనలు నిజంగా నేను చూసినా విన్నా. మన ఇద్దరం కలిసి సార్ గురువు గారి దగ్గర పోయినాం. మాకు మీ వీడియో వైరల్ అయ్యి మాకు చాలా మంది ఫోన్లు కూడా చేస్తున్నారు గురువు గారితో. ఒక ఇంటర్వ్యూతో చాలా పెద్ద పాపులర్ అయిన గురువు గారు మా దగ్గర. కాబట్టి ఎప్పుడు మీ ఆశీస్సులు గురుగారితో పాటు నాకు, మా గురురాజన్నతో పాటు నాకు కూడా ఉండాలి. ఎందుకంటే మీరు కూడా చాలా మంచి మనసు. వీరబ్రహ్మేంద్ర స్వామికి అక్కడ చేసుకుంటూ చాలా బాగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి జరగాలని, మా అన్నగారిని బాగా దీవించాలని, ఇంకా రాను అంటే నేను ఎన్ని రోజులు చైర్మన్గా ఉంటున్నాను, అన్నగారు అన్ని రోజులు వైస్ చైర్మన్గా ఉంటున్నాను. అది గుర్తుపెట్టుకో. అంటే నువ్వు ఎన్ని రోజులు బాగా పనిచేస్తే అన్ని రోజులు ఉంటాం. ఏమంటావు శ్రీనాథ్? అంతేనా? కాబట్టి ఎక్కువ అంత సమయం ఎక్కువైపోయింది. 100% పని చేయనప్పుడు మేమే దిగిపోతాం. ఇప్పుడు మా ముందట పెద్ద పని ఉంది. 10 ఎకరాల ల్యాండ్ కోసం ప్రయత్నం చేస్తాం. సీఎం గారికి ఆల్రెడీ ఇచ్చినాం. డెఫినెట్గా అది కూడా జరుగుతుంది. పెద్ద ఛాంబర్ కడతాం. ఒక 5 ఎకరాలలో అందరికీ హౌసెస్ ఇస్తాం. అది 100% జరుగుతుంది. జరగాలని కూడా ఆశించాలి. మా గురుగారు మీరు కూడా ఆశించండి. డెఫినెట్గా ఒక మంచి కార్యక్రమం చేయడానికి అన్నగారు నేను బాగా నడుము బిగించి పనిచేస్తున్నాం. ఈ సంస్థ ఎదిగినట్టే మా ఛాంబర్ కూడా రోజు రోజుకి ఎదుగుతూ ఉంది. ఇంకా ఇన్ ఫ్యూచర్లో అన్నగారు ఇంకా బాగా ఎదగాలి. హైదరాబాద్లో బెస్ట్ బిల్డర్ అని పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే గురుగారికి మరొకసారి థ్యాంక్ చెప్తే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి థ్యాంక్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మరొక్కసారి మార్కెటింగ్ మిత్రులారా, లీడర్లారా క్షమించాలి, నేను మీ అందరితో మాట్లాడించలేకపోతున్నాను. మరొక్కసారి చెప్తున్నాను, దీనికి కారణాలు కేవలం మీరే. మీరు లేటు రావడం వల్లనే ఈ క్రౌడ్. ఎర్రలక్ష్మయ్య గారు మా వియ్యంకులు విచ్చేశారు. స్వాగతం సుస్వాగతం. రావాలి పైకి. ఎర్రలక్ష్మయ్య గారు సార్ మీరు ఎన్నుకుంటే సార్ ముందుకు రండి. అయితే దీనికి అందరికీ కూడా ఏంటంటే కొంచెం లేటు అవ్వడం వల్లనే ప్రాబ్లమ్స్ అయింది. లేదంటే నేను లిస్టు తయారు చేశాను. దయచేసి మీ అందరి బ్లెస్సింగ్ సపోర్టు నాకంతా కూడా కావాలి. ఎందుకనంటే నేను ప్రతిసారి నేను స్టేజ్ మీద మిమ్మల్నే పిలిచేవాడిని, మీతోటే నడిచేవాడిని. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఉన్న వాళ్ళందరూ పాత లీడర్స్, కొత్త లీడర్స్, రాబోయే లీడర్స్, కాబోయే లీడర్స్. పాపం పెద్ద ఆయన రామస్వామి అక్కడ వరంగల్ నుంచి పాపం పరిగెట్టుకుంటూ ఒకటే బస్ ఎక్కి వచ్చాడు. అంటే ఇలా ఏంటంటే నన్ను దీవించడం. ఫస్ట్ గురురాజ్ గారికి టుడే ఇస్ బర్త్డే. కంగ్రాచులేషన్. మీరందరూ వచ్చిన దానికి చాలా సంతోషం. సార్కి సపోర్ట్ ఇచ్చారు, మీరందరూ వచ్చేందుకు చాలా చాలా సంతోషం. నేను హైదరాబాద్కి రావడానికి గురురాజ్ గారే కారణం. ఎందుకంటే వాళ్ళు రైచూర్కి వచ్చి నా దగ్గర చూపించుకున్నారు. వాళ్ళు చాలా మంచిగా అయినారు కాబట్టి నన్ను తోలుకొచ్చి ఇక్కడికి
అందరికీ సేవ దొరకాలా, అందరికీ మంచిది కావాలా, మీ నుంచి నాకే దొరికింది మంచిది అయింది, అందరికీ మంచిది కావాలని వాళ్ళందరికీ కోరుకున్నారు. ఈ కోరుకున్నందుకు నాకు చాలా సంతోషం. వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలి, సంతోషంగా ఉండాలి. వాళ్ళంతా ఫ్యామిలీ నుంచి అందరూ ఫ్యామిలీ కానీ వాళ్ళు కోరుకుంటారు అందరూ మంచిగా ఉండాలా అని. నేను రాను అంటే కానీ వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేసి నాకు పిలిచి ఇది చేశారు, చూపించుకున్నారు. అందరికీ మంచి జరగాలని నాకు ఇది చేసుకొని రిక్వెస్ట్. శివకుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. లేట్ ఇంకా కాసేపు ఆగి వస్తే మేమే వచ్చి మీకు స్వాగతం చెప్పేవాళ్ళము. ఓకే, థ్యాంక్ యూ గురుదేవులు. ఒక్కసారి జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ, జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. ప్రకృతి అల్లారు ముద్దు బిడ్డ మన తల్లి భరతమాత, అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత, పుణ్యక్షేత్ర తీర్థ ప్రాకార గోపుర నిర్మిత, నిత్య కళ్యాణ శోభిత, నిర్మలానురాగభూత మన తల్లి భరతమాత. ఇది వేదపుడమి, కర్మభూమి, ఎందరో మహనీయులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారతావని. అటువంటి పరంపరలో 400 సంవత్సరాల క్రితమే విశ్వభరితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న వింత జరిగినా, విచిత్రం సంభవించినా, ప్రళయాలు ఏర్పడ్డా మనకు తెలియకుండానే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈ 21వ శతాబ్దంలోనే విశేషవంతమైనటువంటి ప్రపంచ విపత్తుగా మనం అనుకుంటున్నటువంటి కరోనా లాంటి మహమ్మారి గురించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్తున్నామని మనం అనుకుంటాం. కానీ ఈశాన్య దిక్కు నుండి విషగాలి వీచేను లక్షలాది జనులు చచ్చేరగా, కోరంకి అను జబ్బు 1,00,00,000 మందికి తగిలి 1,00,00,000 లాగ తూగి సచ్చేరయ్యానన్నటువంటి గురుదేవుల యొక్క వాక్కు సాక్షిగా మరొక్కసారి ఈ ప్రపంచ విపత్తు నిజమైంది. అందరూ అనుకుంటుంటారు, మరి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కరోనా గురించి చెప్పి ఉంటే మరి నివారణ గురించి దాంట్లో ఏమీ రాయలేదా? నివారణ గురించి కూడా ఏవైనా చెప్పి ఉన్నారా అన్నటువంటి అంశాల గురించి చాలాసార్లు ప్రస్తావించి ఉంటారు. గురుదేవుల యొక్క కాలజ్ఞాన తత్వాల్లో ఉన్నటువంటి ఒకే ఒక వచనం, కోరంకి అను జబ్బు 1,00,00,000 మందికి తగిలి ఎలా చనిపోతారన్నారు? ఎలాగా? కోడిలాగా తూగి చనిపోతారంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా కోడి పందాలు ఆడుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు ఆడతారు? సంక్రాంతి లాంటి పర్వదినాల్లో ఆడుతుంటారు. ఒక కోడి మరో కోడితో కోడి పందెం ఆడుతూ ఉన్నప్పుడు అది ఊపిరిని కోల్పోయేటటువంటి తరుణంలో కృత్రిమంగా బయట నుంచి శ్వాసనిచ్చేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. మరి కరోనా కారణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వైద్య వ్యవస్థలు ఉన్న అందరికీ మనం అందజేసింది ఏంటో తెలుసా? కృత్రిమంగా శ్వాసనివ్వటమే. చాలా మంది చనిపోయింది కూడా శ్వాస అందకే. మరి గురుదేవులు చెప్పినట్టు కోరంకి అను జబ్బు, 1,00,00,000 అంటే అర్థం ఏంటంటే మనం 100 లక్షలు అనుకుంటాం, 1,00,00,000 అంటే సంఖ్య అనంతం అని. గాలి ఆడక, ఊపిరాడక కోడికి ఏ విధంగానైతే ఆ ఊపిరితిత్తులో ఆ శ్వాస అందకుండా ఎలాగైతే తూగి చనిపోతుందో అలాగా చనిపోతారయ్యా అని చెప్పారు. ఇది తెలియకపోవడం మన అజ్ఞానం. ఇది అప్రస్తుతమా? ఎందుకు ఈ మాట మాట్లాడవలసి వచ్చింది అంటే, ఇటువంటి విశేషవంతమైనటువంటి కాలజ్ఞాన తత్వాలని మేము విస్తృతంగా ప్రచారం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈనాడు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నటువంటి మన తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ చైర్మన్ అయినటువంటి గురురాజ్ గారు, అలాగే చైర్మన్ అయినటువంటి ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారు ఇటువంటి విషయాలు జనబాహుళ్యంలోకి వెళ్ళడానికి వాళ్ళు ఎంతో సహాయం చేశారు. పూజిత గారు అనుకుంటాను, సినీ నటి పూజిత గారు ఒకానొక సందర్భంలో మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు. కొన్ని వందల మంది వాటిని చూసుంటారు. సుమారు 2 గంటల పాటు సాగినటువంటి ఇంటర్వ్యూలో ఎంతోమంది కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నాతో చర్చించడానికి వారి ఆఫీస్కు ఫోన్ చేయటం, నాకు ఫోన్ చేయటం. వారి ద్వారా ఏం జరిగిందంటే ఒక అద్భుతం ఏంటంటే,
బ్రహ్మం గారు ఎక్కడో సరస్వతీ నదీ తీరంలో పుట్టి కర్ణాటకలో ఉన్నటువంటి నంది హిల్స్కి సమీపంలో ఉన్నటువంటి పాపాగ్ని మఠంలో పెరిగి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బనగానుపల్లెకి వచ్చి అక్కడ రవ్వలకొండలో కాలజ్ఞానాన్ని రచిస్తే వీరి యొక్క సాహచర్యం వల్ల మేము చేసినటువంటి ఒక ఇంటర్వ్యూ వల్ల ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నిజామాబాద్ అంటే ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బాన్సువాడ పట్టణం నుండి బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాలను విస్తృతంగా ప్రచారం చేసేటువంటి అవకాశం, అటువంటి అద్భుతమైనటువంటి భక్తులు దొరకడం, వారు మాకు స్పాన్సర్ చేయడం, యశస్ షాపింగ్ మాల్కి చెందినటువంటి శ్రీనివాస్ గారు, మోరల్ శ్రీనివాస్ గారు ధార్మికంగా లక్షలు అనే కంటే సుమారు ₹1 కోటి వరకు కూడా విస్తృతంగా వారు ఖర్చు పెట్టడం, బ్రహ్మంగారి యొక్క తత్వాలని కాలజ్ఞానాన్ని ప్రతి ఊరు తిరిగి ఆంధ్రదేశంలోని ప్రతి చోటికి నేను వెళ్ళగలిగానంటే వారి యొక్క విశేషవంతమైనటువంటి సహకారం అది ప్రత్యక్షమైతే, దీని వెనక వీరుండి ప్రత్యక్షంగానో పరోక్షంగానో గురుదేవుల యొక్క ఆశీస్సుల చేత అక్కడ నేను ఇంటర్వ్యూ చేయడం వల్ల ఆ ఇంటర్వ్యూ ద్వారా నన్ను వాళ్ళు కాంటాక్ట్ అయ్యి నన్ను అక్కడికి తీసుకెళ్ళడం, 22 సంవత్సరాలుగా ప్రతిష్టాది క్రతువుకు నోడ్చుకోలేనటువంటి గురుదేవుల యొక్క మందిరాన్ని మేము ప్రతిష్ఠ చేయడం, అసంఖ్యాకమైనటువంటి భక్తులు మాకు ఆంధ్రదేశం కంటే కూడా తెలంగాణలో ఎక్కువ ఉండటం ఆనందమైంది. ఈ ప్రశస్తవంతమైనటువంటి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా విచ్చేయమని కోరినటువంటి మా ఆత్మీయులు గురురాజు గారు వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, గురుదేవ మాకు లక్షలు కోట్లు ధనం అక్కర్లేదు, కానీ 1,00,000 మందికైనా ఉపాధిని ఇవ్వగలిగినటువంటి శక్తిని మరి గురుదేవులు ఎప్పుడు మీరు కోరుకుంటూ ఉండండి. వారి ఇంట్లోకి వెళ్తే కూడా నాకు కనిపించినటువంటిది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క చిత్రపటం ఉన్నటువంటి కాలజ్ఞాన తత్వాలు. కాలజ్ఞానం మీద కూడా వారు పాట రాసినట్టున్నారు. త్వరలో ప్రైవేట్ ఆల్బమ్ కూడా బయటికి రాబోతున్నట్టుగా తెలిసింది. కాబట్టి విశేషవంతమైనటువంటి వీరికి మంచి మనసే కాదు, మహోన్నత అంటే మనిషి యొక్క జీవితం ఏంటంటే సమాజానికి ఏదో రకంగా మనం సహాయపడాలి, సమాజ హితం కోసం మనిషి అన్నటువంటి వాడు ఉండాలి. కాబట్టి తనకు ఉన్నా లేకపోయినా మా ముత్తమ్మ ఇంటికి రాగానే నాతో పాటు 10 మంది వస్తారు, 5 మంది వస్తారు, 20 మంది వస్తారు, మొదట భోంచేశారా లేదా? ఇదొక సంస్కారం, ఇదొక సనాతనమైనటువంటి ధర్మం. ఆ ధర్మాన్ని తప్పి మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇటువంటి కార్పొరేట్ కల్చర్లో కూడా ఇంతమందికి ఉపాధిని ఇవ్వటమే కాదు, 1,00,000 మందిని పోషించగలిగినటువంటి శక్తిని ఇస్తే చాలంటారు వారు గురుదేవులు. వారికి ఆ శక్తిని ఇవ్వాలని మేము త్రికర శుద్ధిగా వేడుకుంటాం. అట్లాగే ఈ మధ్యకాలంలో వరంగల్కు సమీపంలో హన్మకొండలో నూతన బ్రాంచ్ను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఓపెనింగ్ కూడా మేము వెళ్ళాం. మరో ముఖ్యమైనటువంటి అంశం, గురుదేవుల యొక్క కాలజ్ఞాన తత్వాలను చదివినటువంటి స్వామివారి యొక్క ఉపాసకుడిగా చెప్పబోతున్నాను. భాగ్యనగరం తర్వాత, ఈ హైదరాబాద్ నగరం తర్వాత తెలంగాణలో అతి సమీపమైనటువంటి భవిష్యత్తులో మరో రాజధాని నగరంగా ఉద్భవించబోయేది ఆ వరంగల్ హన్మకొండ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి ప్రాంతమే. ఎన్నో ప్రెడిక్షన్స్ చెప్పుకుంటాం, అన్నీ కూడా ఇదైపోయి ఉంటాయి, వాటి గురించి కాదు. కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కూడా అక్కడ ఉండబోతుంది. అక్కడ కూడా మన కార్పొరేట్ ఆఫీస్ని ఈ మధ్య కాలంలోనే ఏర్పాటు చేయటం శుభశకునం. మరొకసారి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళమైనటువంటి శుభాశస్సుల చేత నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో 1,00,000 కుటుంబాలకు ఉపాధినిచ్చేటువంటి శక్తినిమ్మని త్రికరణ శుద్ధిగా గురుదేవుల్ని నేను కోరుకుంటూ వారికి మంగళాశాసనాలు చేస్తూ ఉన్నాను. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. మాతా గోవిందవాంబా సమేత వీరబ్రహ్మేంద్రార్పణమస్తు. వీరబ్రహ్మేంద్ర స్వామి నే నమో నమః. భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. సెలవు తీసుకుంటూ మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. దయచేసి ఎప్పుడైనా కూడా ఏం జరుగుతుందంటే, నా మార్కెటింగ్ మిత్రులు పాపం కష్టపడే వాళ్ళంతా ముందుంటారు, ఎక్కడి నుంచో వెనకాల వచ్చేసి ఎగేసుకొని పోతూ ఉంటారు. లాస్ట్లో క్రౌడ్ వస్తుంటుంది. దాన్ని పసిగడదామని అనుకుంటే ఏమనుకుంటారో అని ఒక బాధ. రెండోసారి తింటారా, తింటానంటే తృప్తిగా తింటారంటే తోసుకుంటుంటారు. ఏం చేయాలి? ఇప్పుడు మనము 1 గంట వరకు మనం ఈ హాల్లో ఉండొచ్చు.
మీరు తిన్న ప్రతి ప్లేటు, మీరు తీసుకునేటువంటి ప్రతి డ్రింక్ మీద మనం ఆల్రెడీ డబ్బులు కడుతూనే ఉన్నాం. అది ఎందుకో తృప్తిగా తినొచ్చు కదా, 5 నిమిషాలు ఆగొచ్చు కదా, ఎందుకు తోసుకుంటారు? ఈరోజు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ చైర్మన్, రెండవసారి వైస్ చైర్మన్ యూనామస్ గెలిచిన గురురాజు గారి బర్త్డే కాబట్టి ఇక్కడికి వచ్చి ఆయన బర్త్డే విషయం చెప్పడానికి వచ్చాం. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ మిస్టర్ గురురాజు గారు, మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్. థ్యాంక్ యూ. చాలా హాయ్ బ్రో, నిన్న ఓకే సార్, ఓకే ఓకే గురు సార్, ఓకే తీసిన నా మార్కెటింగ్ లీడర్స్, మార్కెటింగ్ అసోసియేట్స్, అలాగే కస్టమర్స్, ఆ తర్వాత ఈరోజు సినీ ప్రముఖులు చాలామంది వచ్చారు, అలాగే పొలిటికల్ నాయకులు వచ్చారు. మరి వారి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు అంటే ప్రతిసారి కూడా మనం అంటే నా పుట్టినరోజు ఇదే స్వాగత్ గ్రౌండ్లో చాలా ఘనంగా చేసుకుంటూ ఉంటాం. మరి దాని సందర్భంగా వెంచర్ను రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ బర్త్డే సందర్భంగా ప్రతి 200 గజాల ప్లాట్ కొంటే ₹1,00,000 డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగా కొన్ని వందలాది ప్లాట్లు నాకు బుకింగ్ వచ్చాయి. మరి నన్ను ఆశీర్వదించిన నా కస్టమర్ దేవుళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. అతి తొందరలోనే ఓపెన్ ప్లాట్ల రంగంలో నంబర్ 1 స్థానాన్ని అధిగమించినటువంటి సుఖీభావ ప్రాపర్టీ సంస్థ అతి తొందరలో కన్స్ట్రక్షన్లోకి కూడా రాబోతుంది. మరి ఇదే భువనగిరి పట్టణంలో ఒక 5 టవర్స్తో అతి తొందరలోనే ఓపెన్ చేస్తాం. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం, అక్కడ కూడా ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అక్కడ విల్లాస్ స్టార్ట్ చేస్తాం. అతి తొందరలో
ఈ కన్స్ట్రక్షన్ రంగంలో వస్తున్నటువంటి నన్ను కూడా మీరందరూ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఈ క్రౌడ్ని చూస్తుంటే ఇంతమంది బ్లెస్ చేయడానికి వచ్చారు. మరి వారందరూ కూడా బ్లెస్సింగ్ చేస్తున్నారు కాబట్టి నేను లక్షలాది ప్లాట్లు అమ్మడానికి ఆ భగవంతుడు నాకు శక్తినిస్తున్నాడు. ఇప్పుడు కూడా 1,00,000 గృహాలు నిర్మించాలనే ఒక సంకల్పంతో బయలుదేరుతున్నాను. అది తొందరలోనే ఆ భగవంతుని బ్లెస్సింగ్ వల్ల ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటు ధరల్లో ఇండ్లు కూడా ఇవ్వాలనే ఒక సంకల్పంతో బయలుదేరుతున్నాను. మరి ఏదైతే ఓపెన్ ప్లాట్లలో విజయవంతం సాధించానో ఇందులో కూడా విజయాలు సాధిస్తానని, నా కస్టమర్లకి అనుకూలమైన రేట్లని అందిస్తానని, మరి అతి క్వాలిటీ అయినటువంటి వెంచర్లని వేస్తానని, ఇప్పుడున్నటువంటి 4 వెంచర్స్ అన్నీ కూడా హెచ్ఎండిఏ, డిటిసిపి, వైటీడీ అప్రూవల్స్తో, రేరా అప్రూవల్స్తో మీ ముందుకు వచ్చాను. అతి తక్కువ బయట కూడా మీరు చూడొచ్చు. మా చాలా తక్కువ రేట్లు ఉంటాయి. మీరందరూ కూడా బ్లెస్ చేయాలని, చేస్తారని ఈ యొక్క సుఖీభవ ప్రాపర్టీస్ సంస్థని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నా మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తండోపతండాలుగా విచ్చేసి నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి నా కస్టమర్ల దేవుళ్ళ రుణాన్ని ఎప్పుడు నేను మరవనని, మరి వాళ్ళకి ఒక సైనికుల్లా ఉండి సేవల్ని అందిస్తానని, చివరి వరకు వారు పెట్టినటువంటి పెట్టుబడిని రెట్టింపు చేసే దిశగా తీసుకెళ్తాను అని, వాళ్ళు నష్టపడే విధంగా ఏ రోజు నా సంస్థ తీసుకెళ్లదని, అదే జరిగితే ఈ సంస్థ ఆ రోజు స్థాపితమవుతుందని నేను నా పుట్టినరోజు సందర్భంగా చెప్తున్నాను. మరి అవి డబల్ అయినంత కాలం వారికి సేవల్ని అందించడానికి ఆ భగవంతుడు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా నాకు ఉత్సాహాన్ని ఇస్తున్నారు కాబట్టే ముందుకు వెళ్తున్నాను. అతి తొందరలో భారీ వెంచర్లతో, కన్స్ట్రక్షన్తో ముందుకు వస్తాను. మరి ఎప్పటి నుంచో సహాయపడుతూ నాకు సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న నా మీడియా మిత్రులు అందరూ కూడా ఇంకా సహకరించి నన్ను అలాగే ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లాలని, కస్టమర్లకి చేరువ దిశగా నన్ను తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా మీ గురురాజ్ సుఖీభవ ప్రాపర్టీ సంస్థ, సుఖీభవ మూవీస్, అలాగే ఆర్టిస్ట్గా మీ అందరినీ, కళాకారులుగా మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, నా పుట్టినరోజు సందర్భంగా మీరు దీవించాలని మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీ గురురాజ్. థ్యాంక్ యూ. ఓకే సార్.